ఇదే ఇదే ఇది రైస్ కా కాదు కాదు ఇది రైస్ ఓకే దశలు వేసుకుంటాను అంతా పావు సైడ్ సరిపోద్దా పావు సైడ్ ఉన్నారా నాకు తెలీదు ఏది తెలియదు కింద ఉంపిక కింద ఉంపిక ఇలాంటి కళాఖండాలు చిన్నప్పుడే చేసి తీసాను తెలుసా ఎన్ని పెట్టాలో తెలుసు అన్నిట్లో నాకు డౌటే డౌట్ అంటే రైస్ చేశానంటే ఇంకా మరి ఆనిచ్చేలా వస్తాయి ఎన్నాళ్ళు పెరుగుతాయి అసలు మూత పెట్టడం రావట్లేదు కానీ మూత పెట్టడం కూడా ఒక ఆర్టే మనం ఏది చేస్తున్నా డబ్బులు తెలుసా అవి కాదు కడగడానికి కడగ 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 వాటర్ వేస్ట్ చేయకూడదే నోట్లో వేసుకుంటాం తప్ప కింద పెట్టుకోని రైస్ కడుగుతా వేయట్లేదు రైస్ కి స్నానం చేసి చూసావా సబ్బు రాస్తే ఎలా ఉంటుంది సబ్బు రాసి సర్ఫ్ వేసి నిగనగ రాస్తే తెల్ల వస్తాయి సోనా మైసూరు కాకుండా అప్పుడు ఇలా రా అసలు ఇది పారబోయకూడదు తెలుసా పొట్టు మొత్తం ఇందులోనే ఉంటుంది అసలు బీప్ పొట్టు తింటేనే పంపించాలి అటు నువ్వు వాటర్ అందులో అసలు ఎంతసేపు పట్టుకుంటావు అది నిన్నంతసేపు కింద పెట్టి పర్లేదు అలా కాదు మై కుకింగ్ మై రూల్స్ అంటే ఇప్పుడు నేను కింద పెట్టానని నువ్వు చెప్పినట్టు చేస్తున్నానా నేను ముందు చెప్పాను కాబట్టి కదా ఇప్పుడు చేస్తున్నా మధ్యన అసలు పంచులు అయితే నేను అయ్యాలి పంచ్ అయినా నేనే కట్టుకోవాలి అర్థమైందా ఎప్పుడైనా ఉంటుంది సరిపోతుంది సరిపోవు సరిపోతే ఏం గెంజి తాగుతావు నువ్వు అమ్మా అది ఉడకాలి కదా మరి ముందు వాటర్ ఎన్ని నీళ్ళు వేస్తే అంతసేపు ఉడుకుతుంది నాకు అమ్మమ్మ చెప్పింది కానీ నాకు డౌట్ నా రెసిపీతో కుక్క తయారు చేశారు పెద్ద పోయా చనిపోయా వెలిగే పోయా రజనీకాంత్ చాలు మస్సా మస్సా ఓకే ఓకే నెక్స్ట్ ఏది మూత జిబ్రేక్ ఏది అది కాదు తెలుసా దీని జిబ్రేక్ అది కాదు ఇది పెట్టు ఏది తప్పలేదు ఓ మై మ్యాన్ నువ్వు లెర్నర్ కదా నీకు తెలియదు అది కాదు ఓయ్ జిబ్రేక్ ఐ నో నేను చెప్పి ఈ రోజు నాది మై కుకింగ్ మై రూల్స్ జిబ్రేక్ పెట్టరు షట్ అది వచ్చినప్పుడు పెట్టుకుంటారు అందంగా మూతకి అది పెట్టు నువ్వేదో తెలుసు అనుకుంటున్నా కానీ అది పెట్టు లేదా ఇదిగో ఈ ప్లేట్ ఏదో పెట్టు
దీన్ని జిబ్రేగా అంటారు. ఇక చూడు అన్ని కన్నాలు ఉన్నాయి, దీనికి కన్నాలు ఉన్నాయి. నీకు తెలీదు. దాంతో ఓర్చైతే నువ్వు తర్వాత చెమట రక్తంతో ఓరుస్తాను. చీ వద్దు. పానీపూరి వేసిస్తే మాత్రం లాగిస్తామే. అదే ఎమ్మి 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 నా టేస్ట్ తెలుసా, చీ అంత బాగుంటుంది. ఇది మినిమం ఒక 10 to 15 minutes అలా కుక్ చేస్తే పక్కన ఏంటి తొక్కలో రైస్ పెట్టే దానికి ఎంత బిల్డప్ ఇస్తాను. ఈ రోజు నా పని ఆల్రెడీ వర్షం పడిపోయింది. ఇది వార్చడానికి ఇక్కడ సిద్ధంగా పెట్టుకున్నాం. ముందు నీకే వేస్తాను ఏంటి ఆ రైస్, నువ్వు తిన్నాక బాగుంటే నేను తింటాను. అలాగే అని కొత్త షర్ట్ ఎలా ఉంది, బాగుందా? పాతదే కదా, కొత్తదే. పాతదే, నేను చాలా సార్లు జుడియోలో చూసాను. కొన్నాం తెలుసా? అవును. కాదు జుడియో కింద షాప్ లో ఉంది. ఇచ్చాము. Morning, Achuma chuma dele, achuma chuma dele. Masa masa masa, hey, tadi kita tak kira. జానా అడు డైలాగ్ అది కాదు, పెద్దలోని అడు డైలాగ్ చెప్తారు కదా. రై రై రా సాంగ్ వచ్చిన తర్వాత వినో, రై రై రారా సాంగ్ వచ్చిన తర్వాత బెల్లం కలపడం కాదు కదా. ఇప్పుడు నువ్వు ఒక్కడవే పన్నులు ఉన్నావు ఎట్లా అడుగు, అడుగో అడిగే ప్లీజ్. అమ్ముదల్లి అడుగు, అమ్ముదల్లి అడుగు, అమ్ముదల్లి అడుగు. అప్పుడు నేనేం చెప్తానంటే మనిషి అన్నాక అదే అది కాదు, మనిషి అంటూ పుట్టాక ఒకటే పని చేసే నాకి, ఒకే నా బతికే నాకి మళ్ళీ పుడతామా ఏంటి? ఫస్ట్ రోజు ఒకసారి, తర్వాత రోజు ఒకసారి, ఇంకోసారి మా ఫ్రెండ్ అండి ఇచ్చాడు, నేను వెళ్ళాడు కూడా నేను వస్తాను రా అన్నాను. ఆడు చెప్పకుండా వెళ్ళిపోయాడు. కానీ కొత్త సీన్లు యాడ్ చేశాక అది చూడు, మన గంటస్తంభం దగ్గర తొక్కుంటే వెళ్తాడు కదా, ఆ సీన్ రామ్ చరణ్ పెద్దలో బెల్లపాంటగాడే, మనం ఇక్కడ ఆఫ్ చేస్తుందా అయిపోయింది ఈ మాత్రం దానికి. ఏంటి ఇక్కడ వంటలో పెద్ద ఇక్కడ మామూలుగా ఉండదు సార్. మనకి 20 రూపాయలు ఇస్తాడు, ఇప్పుడు కూడా 20 రూపాయలు ఇస్తాడు. సెమ్మాయి పిచ్చోడైపోయాడు అనుకుంటాము. ఈ చెయ్యి నొప్పు కదా. రీసెంట్గా రామ్ చరణ్ ఇక్కడ బ్యాండేజ్ కట్టుకుంటాం, నేను కట్టుకోలేదు అంతే. సేమ్ టు సేమ్ మొత్తం అంతా పడేస్తే ఊరుకుంటామా, ఇంకోటి చేస్తాం. ఇలా వచ్చి ఇలా పట్టుకొని తీ, అక్కడి నుంచి తీ, ఇలా తీ, పట్టుకో అమ్మతలే. ఓకే, ఇలా ఇలా నా ఫేస్ చూపించే. అరే అబ్బాయి మీకు వార్చడం వచ్చారు అదే, కానీ నేను వారుస్తున్నాను చూడండి.
పెద్ది కదా. అబ్బా. ఇప్పుడు అన్నం అంతా ఒక ఒడ్డుగా వస్తుందా? కాలిపోతుంది. ఎన్ని కష్టాలు. లాస్ట్ ఈ చెయ్యి బాగా షూట్ చేయి. ఎండింగ్కి ప్రాస్థెటిక్ హ్యాండ్ పెట్టుకొని పెద్ద 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 చిన్న గ్లాస్ తేవా, జారిపోద్ది. గోడకి పెట్టు. గోడకి పెట్టాం అయినా బరువు తక్కువ వల్ల ముందుకు వచ్చేస్తుంది. ఏ స్కేలింగ్ ఏంటి తెలీదు. ఇప్పుడు చూడు గ్లాస్ లేదు. అక్కడ 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 వావ్, అట్ల కాడిని ఇలా కూడా ఉపయోగించవచ్చు. అప్పుడెప్పుడు నీకే నేను చెప్పినట్టు గుర్తు కదా. చూడమ్మ వంట అయిపోయింది. రైస్ అంతా పడుకో. ఇప్పుడు ఎగ్ కర్రీ వండుతానమ్మా. అదే ఆలోచిస్తున్నానే, మనం కష్టపడిపోతామా లేకపోతే 3 గుడ్లు వేస్ట్. బెల్లవకి వెళ్ళి తీసుకున్నాం. 3 గుడ్లు వేస్ట్ అవ్వదు, కాకపోతే బాయిల్ చేయాలి. అదొక పెద్ద పని. చెయ్యు. ఇప్పుడే కదా రైస్ పెట్టాను. అప్పుడే ఏంటి నేను ఫ్రెష్ అవ్వదా? సరే చూసారా అంత బాగా చేసాను. లైట్ ఎవరు ఆపుతారు? ఓకే అలాగంటే ఆపేస్తామండి. లైట్ ఆపేస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోండి.